హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో తీసుకొచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు శివసాయి రమాదేవి. అందరూ ఏం చేస్తున్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అయితే ఈరోజు నేను శనివారం రోజు పిండి దీపాలతో శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్నానండి. అయితే అందరికీ తెలిసిన పూజ అయినా సరే నేను ప్రతి శనివారం ఎలా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో చూపిపోతున్నాను. అయితే నేను 3 శనివారాలు అండి, ఇప్పుడు ఇది 4వ శనివారం. అందుకే ఈరోజు 4 దీపాలు పెట్టుకున్నాను. నేను ప్రతి శనివారం ఒక్కొక్క దీపం కానించి 7 దీపాల వరకు పెట్టి పూజ చేసుకోవాలనుకున్నాను. అందుకే ఇలా పెట్టుకున్నానండి. పూజ చేసుకుంటున్నాను. నా పూజా విధానం ఎలా ఉందో పూజ చూసినాక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇక్కడ నేను ఫస్ట్ పిండి దీపానికి పిండి దీపారాధన చేయాలంటే పిండితో ముందు దీపం చేసి పెట్టుకోవాలి కదండి. అందుకే పిండి తీసుకున్నాను. బియ్య పిండి, కొంచెం నెయ్యి, కొంచెం బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలిపి ముద్దగా చేసి పక్కన పెట్టుకోవాలి. మనం పూజ అన్నీ రెడీ చేసుకునే లోపల చక్కగా నానద్దండి పిండి అనేది. ఇక్కడైతే చూడండి ఇలా ముద్దగా చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇంకక్కడ మనం పూజ ఎక్కడ చేసుకుంటాం అక్కడ ఒక పీట పెట్టుకుని పీట మీద చక్కగా ఉతికిన క్లాత్ పరుచుకొని దాని మీద ఇప్పుడు బియ్యం వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని చిన్న పీట పెట్టుకొని, మా ఇంట్లో చిన్న ఫోటో కాబట్టి ఇది నేను కొంచెం చిన్న పీట పెట్టానండి. తర్వాత దేవుడికి మన దగ్గర ఉన్న పూసల దండలు కానీ ముత్యాల దండలు కానీ ఏవైనా సరే చక్కగా ఇట్లా అలంకారం చేసుకొని నా కాడన్న చిన్న చెంపు చక్ర దీపం స్టాండ్ ఉంది, అది కూడా పెట్టుకున్నానండి. పెట్టుకున్నాక ఇంకా స్వామికి అమ్మవారికి అందరికి కూడా పువ్వులతో అందంగా అలంకారం చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామి కూడా అలంకార ప్రియుడే కాబట్టి ఆయనకి కూడా ఎంత అలంకారం చేసినా కూడా అంత మంచిది. తర్వాత ఇక్కడ పువ్వులన్నీ పెట్టి అలంకారం చేసుకున్న తర్వాత ఇంకా పిండి నాన ఉంటుంది కదండి. ఇప్పుడైతే దీపాలు చేసుకోవాలి. నేను ఈరోజు 4 చేసుకుంటున్నాను. ఇది 4వ శనివారం కాబట్టి నేను అనుకున్నాను ఇట్లా చేస్తానని. అందుకే 4 దీపాలని చేసుకోవాలనుకున్నా. అందుకే చూడండి ఇలా చేసుకున్నానండి. పిండి బాగా నానేలేక చక్కగా వచ్చినాయి దీపాలు అనేవి. ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని గంధం కుంకుమ బొట్టు పెట్టుకొని ఆ ప్లేట్లో తమలపాకులు వేసి ఈ దీపాలు 4 పెట్టుకొని దీపాలకైతే చక్కగా గంధం కుంకుమ బొట్టులు పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకుంటే చాలా అందంగా తయారవుతాయి దీపాలు అనేవి. వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన అంటే చాలా మంచిది, చాలా చాలా ఇష్టము. మనం పిండి దీపారాధనతో పూజ చేసి ఆయన్ని ఏం అడిగితే అది ఇస్తాడని అంటారు పెద్దలు. ఎందుకంటే ఆయన అంతా చేసుకున్నాక ఇంకా స్వామివారి ముందు పెట్టి ఆ పిండి దీపాల్లో చక్కగా ఇంకా మళ్ళీ మనము పిండి దీపాలు కాక మామూలుగా 2 దీపాలు పెట్టుకోవాలి కదా. నేనైతే మొన్న చిన్న ప్రమిదలు ఉంటే ప్రమిదలకి చక్కగా కలర్ వేయించానండి. జిడ్డు పెట్టినట్టు అయిపోతే రోజు వెలిగించి మట్టి దీపాలు ఇవి చక్కగా పెయింట్ వేసి ఆ పెయింట్తో మళ్ళీ వేరే కలర్ పెయింట్తో గ్రీన్ కలరు రెడ్ కలర్తో చక్కగా చుక్కలు పెట్టించాను. మా మనవరాలు చేసింది, చాలా అందంగా వచ్చినాయి. అవి పెట్టుకున్నాను ఈరోజు దీపారాజన చేయడానికి. తర్వాత అన్నిటిల్లో నువ్వుల నూనె వేసుకోవాలి. శనివారం రోజు నువ్వుల నూనె వేసుకొని దీపం పెట్టినా కూడా చాలా మంచిదండి. శని దోషాలు ఏమన్నా ఉన్నా కూడా పోతాయి. ఇంకా అన్నిటిలో ఒత్తులు వేసుకుంటున్నాను. ఒత్తులు వేసుకొని చక్కగా దీపారాజన అయితే చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఇంట్లో వెంకటేశ్వర స్వామికి ఇష్టమే, మళ్ళీ మనకి ఆయనకి స్వామికి చేయడం మనకి ఇష్టమే. ఇంకా మన కోరికలన్నీ కూడా తీరేదానికి కూడా ఇది చాలా మంచి ప్రయత్నం అని నేను అనుకుంటానండి. ఇంక ఇక్కడైతే దీపాలన్నీ వెలిగించుకోవాలి. దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత ఇంకా ఇక్కడ పిండి దీపాలు కూడా వెలిగించుకోవాలండి. నేను అన్ని దీపాలు కూడా ఒకేసారి వెలిగించుకున్నాను, ఎందుకంటే పూజ చేసుకునేదానికి మళ్ళీ ఇంకో దీపం ఇంకోసారి ఎందుకని. తర్వాత ఇక్కడ వినాయకుడికి చిన్న పూసల దండ వేసాను, ఏం లేకపోతే. తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే వినాయకుడిని తలుసుకొని వినాయకుడికి పూజ చేసుకోవాలి. గంధము కుంకుమము అక్షంతలు ఇంకా పువ్వులు కూడా సమర్పించాలి. ఎందుకంటే మనం ఏ పూజ చేసినా వినాయకుడికి పూజ చేసినాకే ఆ పూజకి మొదలు ఇంకా చివరి కూడా వినాయకుడిదే మొదలు ఉంటుందండి. అందుకని ఆయనకి పూజించి ఎలాంటి ఆటంకాలు పూజలో రాకుండా చూసుకోవటానికి అని ఆయనకి దండం పెట్టుకున్నాకే పూజ మొదలు పెడతాం కాబట్టి ఇక్కడైతే పూజ చేసి బెల్లం ప్రసాదంగా పెట్టి హారతి కూడా ఇస్తున్నాను. హారతి మనం కూడా తీసుకొని ఆయన యథాస్థానం తదస్థ అని మనం కొంచెం కదిపి పెట్టేసేసుకోవాలి. వినాయకుడికి అక్షంతలు వేసి దండం పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకా మనం పెట్టిన పిండి దీపాలకు కూడా చక్కగా గంధం కుంకుమ అక్షంతలు సమర్పించుకోవాలి. దీపం లక్ష్మీదేవితో సమానం అంటాం కాబట్టి దీపానికి కూడా కుంకుమ గంధము అక్షంతలు సమర్పిస్తే అమ్మవారికి సమర్పించినట్టే కాబట్టి అందుట్లో లక్ష్మీదేవి కూడా వెంకటేశ్వర స్వామితోటే ఉంటుంది కాబట్టి
ఆమెను కూడా పూజించి స్వామిని కూడా పూజిస్తే చాలా ఇష్టపడతారు. ఇంక ఇక్కడైతే పిండి దీపాలకు కూడా చక్కగా అన్ని కుంకుమ గంధము అక్షంతలు సమర్పించిన తర్వాత ఇప్పుడైతే స్వామివారికి కూడా గంధము కుంకుమ అక్షంతలు సమర్పించుకుంటున్నాను. అయితే పూజ చేసుకునేటప్పుడు మనము వస్తే మనం చదువుకోవచ్చు, లేదంటే ఫోన్లో పెట్టుకొని అయినా చేసుకోవచ్చండి. ఇంక ఇక్కడైతే ధూపం వేసుకుంటున్నాను. ఇంక ధూపం వేసుకున్నాక తాంబూలం కూడా పెట్టాను. తాంబూలం పెట్టి ఇక్కడ చిన్న తమలపాకు పెట్టుకొని ఇప్పుడు నా కాడ పువ్వులు ఏమీ ఎక్కువ లేవు కాబట్టి తర్వాత అక్షంతలతో అష్టోత్తరం చేసుకుంటున్నాను. అష్టోత్తరము లేదా గోవింద నామాలు అనేవి చాలా రకాలు ఉన్నాయండి. అవన్నీ చేసుకోవచ్చు, స్వామికి చాలా మంచిది. నేనైతే అష్టోత్తరం చేసుకుంటున్నాను. అష్టోత్తరం చేసుకునేటప్పుడు అక్షంతలతో చేసుకున్నానండి. పూలు లేనప్పుడు నేను అక్షంతలతో చేసుకోవాలి కాబట్టి స్వామి కాబట్టి అక్షంతలతో చేసుకున్నాను. అమ్మవారికి అయితే కుంకుమతో చేసుకోవచ్చు. అక్షంతలతో ఇలా అష్టోత్తరం చేసుకుంటున్నాను. ఒకవేళ అష్టోత్తరాలు అవి చదవడం రాకపోతే ఫోన్లో పెట్టుకోవచ్చు, లేదా చదవగలిగితే అన్నీ చదువుకోవచ్చు. బుక్కులు ఉంటాయి తెచ్చుకొని. నాకు బుక్ ఏం లేదు కాబట్టి నేను అష్టోత్తరం పెట్టుకొని చేసుకుంటున్నానండి. నేను కూడా గోవిందా 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 శ్రీ వెంకటేశాయ అనుకుంటా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి. అవన్నీ ఏ పేరు తలుచుకొని చేసుకున్నా ఆయన అనుగ్రహం మన మీద అపారంగా ఉంటుందండి. ఇదైతే మాకు తెలుసు. ఎందుకంటే మా ఊరి సైడ్ పిండి దీపారాధన చేస్తే చాలు ఆయన అనుగ్రహం మనకి ఎప్పటికీ ఉంటుందని నమ్ముతారు. పిండి దీపారాధన పెట్టారంటే ఆ రోజు ఏదో ఒక మంచి శుభదినానికే కోరుకోవడానికే పెట్టారని అనుకుంటాం అందరమే. ఇంకెక్కడైతే పూజ అంతా అయిపోయినాక ప్రసాదం కింద డ్రై ఫ్రూట్స్ పెట్టాను. తర్వాత హారతి ఇచ్చుకుంటున్నాను. హారతి ఇచ్చినాక స్వామికి అమ్మవారికి హారతి ఇచ్చి నేను కూడా హారతి తీసుకున్నానండి. అయితే ఈ పూజా విధానం మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నానండి. ఒకవేళ నచ్చితే కానీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అయితే పూజ దగ్గర పెట్టిన పిండి దీపాలు అయితే ఒకటి తీసుకొని అందరూ కొంచెం ప్రసాదంగా తీసుకోండి, చాలా మంచిది. ఇంకా ఇక్కడ పోసిన బియ్యం అయితే మనం ప్రసాదంగా వండుకోవచ్చండి. ఇంకా ప్రసాదాలు అయితే ఎవరికైనా పంచిపెట్టవచ్చు, లేదు మన ఇంట్లో ఎక్కువ మంది ఉంటే తలా కొంచెం తీసుకోవచ్చు. అక్షంతలు అయితే దాచుకొని అప్పుడప్పుడు మన నెత్తి మీద వేసుకుంటే చాలా మంచిది బయటికి వెళ్ళినప్పుడు. ఇంక ఇక్కడైతే హారతి నేను కూడా కళ్ళు కట్టుకుంటున్నానండి. నేను చేసుకున్న పూజా విధానం ఇదేనండి. ఈరోజు సింపుల్గా చేసుకున్నాను. మీకు అందరికి కూడా ఈ సింపుల్ పూజా విధానం నచ్చద్దని అనుకుంటున్నాను. మరి ఒక మంచి వీడియోతో మళ్ళా కలుస్తాను. ఉంటానండి.